మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. కడియం శ్రీయర్కి సిగ్గు లేదని, కడియం శ్రీయర్కి పాపాత్ముడని మాట్లాడుతున్నాడు. నిజమే, నాకన్నా కాస్తో కూస్తో సిగ్గుంది కానీ నీకు అసలే సిగ్గు లేదనేది నా అభిప్రాయం. ఈ చెవిటోనికి ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. మనమరాలు వయస్సున్న అమ్మాయి చేతిలో ఘోరంగా ఓడిపోయి, అది కూడా 54-55 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే ఈ చెవిటోని చిన్న మెదడు చిక్కిపోయింది. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు. నువ్వు సభ్యతగా మాట్లాడితే నేను సభ్యతగా మాట్లాడతాను. నీవు ఆనాడు తెలుగుదేశంలో ఉండి, నేను ఆనాడు తెలుగుదేశంకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు నువ్వు నాకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడినావు. కానీ నువ్వేం చేసినావు? తెలుగుదేశాన్ని హోల్సేల్గా కేసీఆర్కు అమ్మిన చరిత్ర, నీచ చరిత్ర నీది. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇప్పించి హోల్సేల్గా టీడీపీ ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్కు అమ్మిన చరిత్ర నీది. నేను ఆ పని చేయలే, ఆ రకంగా నేను మోసం చేయలే. నేను బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు తిట్టావు, కానీ తర్వాత నువ్వు కూడా బీఆర్ఎస్లోకి వచ్చావు. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రయత్నం చేసినావు. కానీ నీ నీచ చరిత్ర తెలిసిన రేవంత్ రెడ్డి నేను తీసుకోవడానికి ఇష్టపడలేదు. నీ మోసపూరితమైన చరిత్ర తెలిసిన రేవంత్ రెడ్డి నేను తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయనను పొట్టోడంటావు నువ్వు. ఒక ముఖ్యమంత్రి